ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే చాలాసార్లు చింతలపూడికి వచ్చాను కానీ ఈరోజు చింతలపూడి సభే వేరేగా కనబడుస్తా ఉంది నాకు. చింతలపూడి రా కదిలిరా పిలిపిస్తే చింతలపూడి జన ప్రభంజనం అయింది. ఈ సభ చూసిన తర్వాత నిశ్చింతగా చెబుతున్నా, గెలుపు మందే, అనుమానమే లేదు. రాష్ట్రానికి ఇక మంచి రోజులు వస్తాయి. 64 రోజుల్లో సైకో ఇంటికి పోతాడు. రాష్ట్రానికి శుభం జరుగుతుంది. దానికి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చూశాను. నా తోబుట్టువులు నాకండగా ఉంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదిరిస్తా, జయిస్తా. ఇంకో పక్క మా తమ్ముళ్ళు యువత, యువతంతా తెలుగుదేశం జనసేనాని. మీరు ఒక సైడ్ ఉంటే ఇంకా ఓటమి లేదు. అందుకే ఈ మీటింగ్ చూసి చెప్తున్నాను, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2014 రిపీట్ అవుతుంది. అన్ని సీట్లు మనవే. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలిపిస్తామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. మేము ఉంటాం, గెలిపిస్తామని. ఈ గెలుపు నా కోసమో ఏ ఒక్కరి కోసరం కాదు. చితికిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఒక కుటుంబ పెద్ద తిరుగుబోతో, తాగుబోతో అయితే, చెడ్డవాడైతే ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఒక రాష్ట్ర పెద్ద అంటే ఒక ముఖ్యమంత్రి ఒక విధ్వంసకారుడైతే, ఒక అవినీతి పరుడైతే, ఒక సైకో అయితే ఆ రాష్ట్రం ఏమవుతుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. 4 సంవత్సరాల 10 నెలలు, ఇంకా 2 నెలలే మిగిలింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడు. ఇవన్నీ చేసి నిన్న మాట్లాడుతున్నాడు. మొన్న ఒక మీటింగ్ లో మాట్లాడాడు. ఏదో ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడుతూ, నేను చాలా హ్యాపీగా దిగిపోతా, నాకేం నష్టం లేదు అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు దిగిపోవడం కాదు, మిమ్మల్ని ఇంటికి పంపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిన్ను భరించే పరిస్థితిలో ఇక్కడ ప్రజలు లేరు. ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరూ ఆనందంగా లేరు. ఇంకో పక్క లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. అంతేకాకుండా నువ్వు దిగిపోతావు కానీ మా తమ్ముళ్ళ గతి ఏంటి, ఉద్యోగాలు ఏంటని అడుగుతున్నా. వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటుక పేర్చుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సిద్ధంగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రంలో వెలుగులు నింపుతాం. ఆ శక్తి మనకుంది. దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న మాట్లాడుతూ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన అర్జునుడంట. కాదు, అక్రమార్జునుడు. అవునా కాదా? అతను డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నాడా తమ్ముళ్ళు? డబ్బులే డబ్బులంట. కాదు, దెబ్బలే దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ. నేను అడుగుతున్నా, ఆయన మీ అకౌంట్లన్నీ ఫుల్ అయిపోయినాయంట. డబ్బుల వరద వచ్చింది మీ ఇంట్లోకి. వచ్చిందా వరద? అందరి దగ్గర డబ్బులున్నాయా మీ ఇంట్లో? నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారంటే తిరిగి కోలుకోలేనంత నష్టపోయారు. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది ఎంత తమ్ముళ్ళు? ఎంత? 100 రూపాయలు. అవునా కదమ్మా చెల్లెమ్మ చెప్పండి? ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది గట్టిగా చెప్పాలి. దోచుకున్నది చేయి చూపేయండి. అది ఎట్లా అని మీరు ఆలోచిస్తే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. పెంచాడా లేదా? 200 బిల్లు ఎంత అయింది? 1000 రూపాయలు అయిందా లేదా? అంటే 64,000 కోట్ల రూపాయలు ఒక కరెంటు ఛార్జీలో పెంచాడు. పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యం పాపం మా తమ్ముళ్ళు మందుబాబులు ఇక్కడ కూడా ఉంటారు. రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోలేకపోతే ఉండలేరు. అలవాటైపోయారు. మీ యొక్క బలహీనతను ఆసరాగా తీసుకుని ప్రైవేట్ బ్యాండ్లు పెట్టాడు. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఎంత? 200. అవునా కాదా? రోజుకు ఒక క్వార్టరు. మామూలుగా అయితే నెలకు 30 క్వార్టర్లు. క్వార్టర్లో 150 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి కమిషను. అంటే మీరు తాగే తాగుళ్ళలో 4,500 రూపాయలు నెలకు జగన్ జలగా పీల్చేస్తా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా అవునా కాదా? 12 నెలలు 4,500, 12,000 వేసుకుంటే 12 నెలలు వేసుకుంటే 54,000 రూపాయలు ఒక్క నెలకు మా తమ్ముళ్ళ దగ్గర, మందుబాబుల దగ్గర ఈ జగన్ బాబు దోచేస్తున్నాడు తమ్ముళ్ళు జలగా మారిగా. అవునా కాదా అని అడుగుతున్నా. అవును అంటే చేలు పైకెత్తండి. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇతన్ని ఉతికి ఆరేయాలా లేదా? సిద్ధంగా ఉన్నారా లేదా? ఏమమ్మా మీ మగవాళ్ళందరూ కూడా తాగి బలహీనం అయిపోయారా లేదమ్మా? అనారోగ్యం అయ్యారా లేదా? 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా చనిపోతున్నారు, చస్తూనే ఉన్నారు. ఈ జలగ మాత్రం మన రక్తాన్ని తాగతానే ఉంది. ఎవరైనా 2 క్వార్టర్లు వేసుకుంటే రోజుకి ఎంత అవుతుందంటే 1,10,000 రూపాయలు అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ లెక్కలు మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.